వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణా జిల్లా ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యూట్యూబర్ రావణ్ ను తీసుకొచ్చారు పోలీసులు. ఇనగుదురు పిఎస్ కు భారీగా జన సైనికులు కూడా చేరుకున్నారు. రావణ్ దగ్గరకు దాదాపు 3 లీగల్ టీంలను కూడా పోలీసులు పంపించడం జరిగింది. రావణ్ లీగల్ టీంను అనుమతించడం పైన కూడా జన సైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ లీగల్ టీంను కూడా స్టేషన్ లోకి పంపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బారికేట్లు దాటుకుని వెళ్లేందుకు జన సైనికులు ఎత్తిరించడం. ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూడొచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటుగా కూటమి ప్రభుత్వం పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల కేసుకు సంబంధించి కృష్ణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకోవడం మాత్రమే కాదు, వరుసగా బెయిల్ రావడం, వరుసగా అరెస్టులు చేయడం, కేసులపైన కేసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారుతున్నాయి. కొంతవరకు విమర్శలకు దారితీస్తున్నా మరోవైపు వాక్ స్వాతంత్రం పైన కృష్ణారావు మాట్లాడుతున్నటువంటి తీరు, వారి యొక్క ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియాలో వాదోపవాదాలను, విమర్శ ప్రతి విమర్శ, సవాళ్లు ప్రతి సవాళ్లతో మాత్రం కృష్ణారావు అరెస్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పిఠాపురానికి తరలించినటువంటి పైన కూడా మనం చూసాం. ప్రధానంగా పిఠాపురం కోర్టు అంటే బెయిల్ ఇచ్చినటువంటి 5 నిమిషాల్లోనే మళ్ళీ కృష్ణారావును సర్పవరం పోలీసులు కుల వివక్షతకు సంబంధించినటువంటి పాత కేసులో అదుపులోకి తీసుకున్నారు. సో ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్పవరం కోర్టు బెయిల్ ను మంజూరు చేసినటువంటి వెంటనే మచిలీపట్నం పోలీసులు తాజాగా అరెస్టు చేయడం ఈ మొత్తం కొత్త వివాదానికి దారితీస్తున్నటువంటి వైనం. కృష్ణా టీంతో పాటుగా రావణ్ కుటుంబ సభ్యులు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ఇష్యూ కాదు, అసలు కేవలం కక్షపూరితమైనటువంటి ధోరణిలోనే ఇలా వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టాలి అనేటువంటి పూర్తి స్థాయి నెపంతోనే ఇలా చేస్తున్నారంటూ కూడా వారు వాదనలు వినిపిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసుల చేతిలో అరెస్ట్ అయినటువంటి రావణ్ కు కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ బయటికి రాగానే ఆయన పూర్తి స్థాయిలో మచిలీపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఇనగుదురు పోలీసులు రంగంలోకి దిగారు. మళ్ళీ ఆయన అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించారు, సమాజంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు అనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా ఇనగుదురుపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. జన సైనికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు రావణ్ కి సంబంధించినటువంటి లీగల్ టీం ను లోపలికి పంపడం పైన కూడా వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్ ను కఠినంగా శిక్షించాలంటూ కూడా రావణ్ కు వ్యతిరేకంగా వారు డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు రావణ్ తరపున న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్ కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. సుదీర్ఘంగా అంటే 2 కేసులకు సంబంధించి వాదనలు వినిపించిన అనంతరం బెయిల్ అయితే మంజూరు చేయించగలిగారు. తాజాగా మరో కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య, రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యగానే శ్రవణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. వరుసగా ప్రశ్నించేటువంటి వారిపైన గొంతు నొక్కడానికి ఇలాంటి కేసులు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి అనేటువంటి ఇష్యూలో ఇదే అంశం పైన ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. దానికి సంబంధించినటువంటి కొంతవరకు ఆయన కూడా విమర్శలు గుప్పించినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మొత్తం హై డ్రామా అయితే కొనసాగినటువంటి నేపథ్యం ఒకసారి మనం చూస్తున్నాం. సో యూటీవీ స్క్రీన్ పైన ఒకసారి మనం చూద్దాం ఇనగుదురు వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ ను. తాజాగా కృష్ణా జిల్లా ఇనగుదురు పిఎస్ వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి ఇది. యూట్యూబర్ రావణ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రధానంగా పోలీస్ స్టేషన్ తరలించేటువంటి నేపథ్యంలో రావణ్ కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అక్కడ పోలీసులు లోపలికి అనుమతించడం మాత్రం ఉద్రిక్తతలకు కారణమవుతుంది. రావణ్ లీగల్ టీం మాత్రమే కాదు, మా లీగల్ టీం ని కూడా పంపించాలని జనసేన కార్యకర్తలు అభ్యంతరం తెలియజేస్తున్నాయి. స్టేషన్ ముందు బైఠాయించడం, భారీ స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చూడాలి వరుసగా 3వ అరెస్ట్ అయినటువంటి రావణ్ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు. ఈ కేసు పైన బెయిల్ పైన ఒకవేళ బయటకు వస్తే మరో కేసు కూడా రెడీగా ఉంది అనేది మాత్రం ప్రధానంగా రావణ్ కృష్ణ టీం చేస్తున్నటువంటి ఆరోపణ. సో రావణ్ ఎలాగ న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారో మనము వేచి చూద్దాం.